హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్. జేఎన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఏఎం అలీగర్ నుంచి అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందండి. వీటికి మా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇవి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. సో అయితే ఇవి మనకి ఎన్హెచ్ఎం లక్నో యూపీ నుంచి అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. మరి ఈ వీడియోలో మరి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఎన్ని పోస్టులు అనేది మొత్తం కూడా వివరాలు అయితే మనం తెలుసుకుందాం. సో కాబట్టి వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఎలాంటి ఎగ్జామ్ ఫీజు అయితే లేదు, ఫ్రీగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అలా ఎగ్జామ్ కూడా ఉండదు. అండ్ మీరు జస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అటెండ్ అయితే చాలు, మీకు ఈ ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందండి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకి. ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి, ఒకసారి ఉద్యోగాల వివరాలు అయితే చూద్దాం మనము. సో ఉద్యోగాల వివరాలు మనం చూసినట్టయితే చూడండి, మనకి ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇచ్చింది పీడియాట్రిక్ అనమాట. సో పీడియాట్రిక్ క్యారాటిక్ సర్జను. సో వీటికి 1,10,000 రూపాయలు పర్ మంత్ సాలరీ అయితే ఉంది. వీటి క్వాలిఫికేషన్ ఎంబీబీఎస్, ఎంఎస్, డిఎన్బి సర్జరీ. ఇవి చదివిన వాళ్ళు ఎవరైనా సరే మీరు క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే సెకండ్ వన్ వచ్చేసి మనకు పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇందులో 1,00,000 రూపాయలు పర్ మంత్ సాలరీ అయితే ఇస్తున్నారు. సేమ్ దీన్ని కూడా అండి ఎంబీబీఎస్ లేదా ఎండి చేసిన వాళ్ళైతే మీరు ఎవరైనా సరే మీరు వీటికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు. సో ఇవి 3 అయితే ఉన్నాయి. వీటికి 60,000 రూపాయలు పర్ మంత్ సాలరీ అయితే ఇస్తున్నారు. వీటికి వచ్చేసి ఎంబీబీఎస్ పాస్ అయి ఉంటే చాలా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే మనకు నర్సింగ్ ఇన్ఛార్జ్ ఉద్యోగాలు అండి. సో వీటికి 35,000 రూపాయలు పర్ మంత్ సాలరీ అయితే ఇస్తున్నారు. ఎవరైతే జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పాస్ అయి ఉండి సో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు, అలాగే 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు మీరు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. వాటితో పాటు మీకు కాస్త కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. వాళ్ళకి మొదటి ప్రాధాన్యత అయితే ఇస్తామని తెలియజేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ పోస్ట్ చూసినట్లయితే 5వది వచ్చేసి పర్ఫ్యూషనిస్ట్ అండి. ఇది ఒకటి వేకెన్సీ ఉంది. మొత్తం కూడా 30,000 రూపాయలు పర్ మంత్ సాలరీ అయితే ఇస్తూ ఉంటారు. ఇక బీఎస్సీ పాస్ అయి ఉండి ఎవరైతే 1 year ఎక్స్పీరియన్స్, ల్యాబొరేటరీ అసిస్టెంట్లో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇంకా అలాగే మనకు నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే చూడండి, 6వ పోస్ట్ వచ్చేసి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు. ఇవి కూడా 5 వేకెన్సీస్ ఉన్నాయండి. 25,000 రూపాయలు పర్ మంత్ సాలరీ అయితే చెల్లిస్తున్నారు. జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పాస్ అయి ఉండి నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు ఇక డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే ఐసీయూలో అండ్ అలాగే ట్రూమా సెంటర్లో అండ్ అలాగే ఓటీ ఆపరేషన్ థియేటర్లో అండ్ అలాగే ఫర్ వార్డ్స్లో మీకు కాస్త ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇస్తాం అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి అనస్థేషియా టెక్నీషియన్ వచ్చేసి 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. 13,913 రూపాయలు పర్ మంత్ సాలరీ అయితే ఇస్తూ ఉన్నారనమాట. అనస్థేషియా టెక్నీషియన్లో బీఎస్సీ లేదా డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే 6 months 6 నెలలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇస్తామని తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఓటీ టెక్నీషియన్ వచ్చేసి 13,913 రూపాయలు పర్ మంత్ సాలరీ అయితే ఇస్తున్నారు. ఇక ఒకటి వేకెన్సీ అయితే ఉందన్నమాట. అండ్ అలాగే డిప్లొమా లేదా ఇది ఆపరేషన్ థియేటర్లో డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. విత్ 2 years ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్టయితే చూడండి, ఇన్నే ఉన్నాయన్నమాట ఇక ఉద్యోగాలు. అయితే వీటికి ఎలా అప్లికేషన్ చేసుకోవాలి అంటే, సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుందండి. జస్ట్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఈ అప్లికేషన్ ఫామ్ వెనకాల జిరాక్స్ పెట్టేసి ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఈ అడ్రస్ ఉందో ఈ అడ్రస్కి మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే పంపివ్వండి. సో పంపించిన తర్వాత వాళ్ళు మనకి ఎప్పటివరకు మరి పంపివ్వాలి అని అంటే ఇక్కడ మనకు లాస్ట్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. చూపిస్తా చూడండి. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 24/5/2025 నుంచి 14 June 2025 వరకు మనకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అంటే 14 June 2025 వరకు మనము ఈ యొక్క అప్లికేషన్కి అయితే మనం చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉందండి. సో ఇది మనకు ఎక్కడి నుంచి రిలీజ్ అయింది అంటే చూడండి, మనకు ఎన్హెచ్ఎం లక్నో యూపీ నుంచి అయితే మనకి రిలీజ్ కావడం అయితే జరిగిందండి. సో అయితే అంటే ఈ వాస్తవానికి జేఎన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఏఎంయూ అలీగర్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఇది మనకు యూపీలో అయితే ఉంటుందండి. ఇది స్టేట్ వైజ్గా అంటే మన కంట్రీ వైజ్గా ప్రతి రాష్ట్రంలో అయితే ఉన్నాయి. సో వీళ్ళు మాత్రం అంటే యూపీ స్టేట్స్లో ఉన్నటువంటి ఈ యొక్క హాస్పిటల్ వాళ్ళు ఈ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. వీటికి ఎవరైనా సరే ఏ రాష్ట్రం వాళ్ళైనా సరే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే వాళ్ళు కల్పించడం అయితే జరిగింది. సో అయితే ఇక్కడ మనకు ఇండియన్ గవర్నమెంటే అంటే ఈ ఉద్యోగస్తులకి సాలరీస్ కానీ అవన్నీ కూడా వేయడం జరుగుతూ ఉంటాయని వాళ్ళు తెలియజేయడం జరిగిందనమాట. అండ్ కాబట్టి ఎవరైతే మరి యూపీలో అక్కడ ఉన్నటువంటి మన వాళ్ళు కానీ సో చాలామంది ఉన్నారు, నాకు మెసేజ్ కూడా చేశారు యూపీ వాళ్ళు. సో అక్కడ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అవన్నీ కూడా మేము చేయడం అయితే జరిగిందనమాట. అయితే మన తెలుగు వాళ్ళు అక్కడ ఉండి ఈ ఉద్యోగాలు అయితే చేస్తూ ఉన్నారు. సో అక్కడికి వెళ్ళి ఎవరైనా సరే ఉద్యోగాలు చేయడానికి ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఈ ఉద్యోగాలకైతే అప్లికేషన్ అయితే చేసుకోండి. అలాగే మిగతా వివరాల కోసం అంటే ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కూడా వీడియో కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏదైతే ఈ అప్లికేషన్ ఫామ్ ఉంది, ఈ అప్లికేషన్ ఫామ్ మనకు టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లలో నేను ఆల్రెడీ అయితే పోస్ట్ చేసి పెట్టాను. వాట్సాప్లో రాదు, టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఆల్రెడీ పీడిఎఫ్ అయితే నేను పోస్ట్ చేసి పెట్టాను అనమాట. సో ఆ యొక్క
అప్లికేషన్ ఫామ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిల్అప్ చేసి జస్ట్ స్పీడ్ పోస్ట్ చేస్తే చాలు. ఇక్కడ ఆల్రెడీ మనకు అప్లికేషన్ ఫామ్ మీదనే ఉంటుంది అడ్రస్. సో ఆ యొక్క ఫామ్ని మీద ఉన్నటువంటి ఈ అడ్రస్కి మీరు సేమ్ ఇదే అడ్రస్కి అయితే మీరు పంపించడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో పంపించిన తర్వాత మనకు ఒక రోజు ఏదైతే మనకు ఇంటర్వ్యూ డేట్ అయితే ఉంటుంది, నేను అది కూడా అప్డేట్ ఇస్తాను. మన వాళ్ళు ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇలాంటి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన యొక్క టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లలో అయితే జాయిన్ అవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు మీకు అవసరమైన అర్థం ఇంతసేపు మీరు చూస్తున్నారంటే. కాబట్టి ముందు ఇంకా చాలా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మరియు వివిధ రాష్ట్రాల్లో సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వీడియోలు ముందు చాలా రాబోతున్నాయి. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా కొత్త వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ అలాగే మనకు సంబంధించిన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్ లింకులు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో నేను పిన్ చేసి పెట్టాను. ఆ లింకులపైన క్లిక్ చేసి ఖచ్చితంగా గ్రూప్లలో జాయిన్ అవ్వండి. ఇలాంటి అప్లికేషన్ సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫామ్స్ కానీ అలాగే అప్లికేషన్ లింకులు కానీ మనం అక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారనమాట ఆ గ్రూప్లలో జాయిన్ అవ్వడం వల్ల. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.